సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆ పార్టీకి అలాగే రాజ్యసభ సీటు కూడా రాజీనామా చేశారు. పబ్లిక్గా మీరేమంటారు? పబ్లిక్ అంటే నాకున్న పొలిటికల్ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ మెయిన్ ఇంపార్టెన్స్ లీడర్స్ వాళ్ళ వ్యక్తిగత ఇదేని నా అభిప్రాయం. అది వాళ్ళు ఇంటర్నల్గా ఏముంటుందో వీ డోంట్ నో వాట్ ఇస్ వాట్ అనేది మనం చెప్పడం కూడా సరైన భావ్యం కాదని అది నా పాలసీ. అంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, శాశ్వతంగా నేను వ్యవసాయం చేసుకుంటాను అంటున్నారు. చేసుకోవచ్చు, తప్పులేదు. భారతదేశంలో దాదాపు అదే సిటిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఏదైనా ఏ వ్యాపారం అయినా లేకపోతే వ్యవసాయం కానీ ఎనీథింగ్ అదే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న రంగాల్లో రాణించవచ్చు. దాంట్లో దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. మరి ఇప్పుడు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం వల్ల మరి ఆ పార్టీకి బలం తగ్గుతుంది, సంఖ్యాబలం తగ్గుతుంది కదా, మరి భవిష్యత్తులో ఎలా ఉండదు? అది దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఓన్లీ ఫర్ టెంపరీ ఇది, అంతకంటే లాంగ్ టైమ్ దట్ ఈస్ నాట్ రైట్ అనేది నా సిస్టమ్. దాదాపు వాళ్ళు మళ్ళీ రికవర్ అవుతారు. ఇదంతా కూడా దట్ ఈస్ క్రియేషన్ ఆఫ్ ద ఒక వర్గం లేకపోతే ఒక ఏదైనా అనండి, దట్ ఈస్ క్రియేషన్ ఓన్లీ, అంతేగాని ఎవరి డ్యూటీ వాళ్ళదే. దే ఆర్ డూ వెరీ గుడ్ జాబ్స్ ఆల్సో. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడంతో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం అంటున్నారు. అది యాక్చువల్గా ఏంటంటే భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు ఫేమస్ పొలిటికల్ షిప్లో ఏ పార్టీ అయినా కానివ్వండి వాళ్ళకి సంబంధించిన పర్సన్, ఇంపార్టెంట్ పర్సన్ ABCD క్యాడర్స్ 4 క్యాడర్స్ ఉంటాయి. ఏ కానీ బి కానీ చలనం వస్తే అదే ప్లేసెస్ ఇది చేస్తే కొంచెం ఫీల్ అవ్వటం కామను. అది టెంపరీ ఓన్లీ. ఇప్పుడు మనకి ఎండ వాన అది ఎట్లానో అది దట్ ఆల్సో గోయింగ్ ఆన్ రిలీఫ్ అనేది నా సిస్టమ్. అది నా ఉద్దేశం. వరుసగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో పక్కనే ప్రజల్లోకి వస్తా అంటున్నాడు. మరి పార్టీ అలా పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్లీ. యాక్చువల్గా జమిలీ ఎలక్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అప్రోచ్ అయిన తర్వాత డెఫినెట్గా ప్రజల్లో కూడా వాళ్ళకి 40% ఉంది. కాబట్టి వీ డోంట్ అండర్ ఎక్స్పెక్ట్ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి రూలింగ్. ఎవ్రీబడి దే ఆర్ SC ST BC వాళ్ళ ఇది ఉంది కదా. యాక్చువల్గా స్టిల్ దే లవ్డ్ హిమ్ జగన్మోహన్ రెడ్డి. ఓకే, జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు చెప్తూ ఉన్నారు, మేము ఇచ్చిన పథకాలే ప్రజలు ఇంకా గుర్తు పెట్టుకున్నారు, నెక్స్ట్ టైం మేమే వస్తామని చెప్పేసి ఆయన నమ్మకం చెప్తున్నారు. ఓకే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అవుట్ ఆఫ్ 100కి 100 కరెక్ట్. ఎందుకంటే అంత ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్న రాజకీయ నాయకుడు ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరు కనపడరు. ఈ మిగతా వాళ్ళంతా ఏదో అప్పటికప్పుడు క్రియేట్ చేసుకోవటం తప్పితే ఆయన ఒరిజినల్గా హీ నోస్ వెరీ వెల్ వాట్ ఈస్ వాట్. దట్స్ వై హీ టెల్ లైక్ దట్ వన్. 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసి 151 సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు ఇలా ప్రజల్లోకి రావడం వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుందంటారు? డెఫినెట్గా బంపర్ ఇది వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆయన ప్రజల్లో రాకపోవటం అనేది ఒక ఏది అపోజిషన్ పార్టీస్ క్రియేట్ చేసే ఇదే, కానీ జనగుండెల్లో మాత్రం డెఫినెట్గా ఉన్నారు. అది వాళ్ళు ఎంత వేరే పార్టీ వాళ్ళు ఎంత అనుకున్నా అది మాత్రం 100కి 100 గ్యారంటీ షూర్. ఇంకెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు పడిపోయింది కదా, ఇంకా గెలిచే అవకాశం లేదు. 11 సీట్లు అంటే యాక్చువల్గా కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఈజ్ దేర్ అనేది నా ఉద్దేశం. అందుకని అంత ఈజీగా కాదు. సంథింగ్ మ్యానిపులేట్ సంథింగ్ జరిగింది. అది వాళ్ళు ఒప్పుకోరు మిగతా పార్టీస్, అది కామన్.